హాలీవుడ్ సినిమాల్ని తెలుగులో చూస్తే వచ్చే కిక్కే వేరు. మన లాంగ్వేజ్లో కంప్లీట్గా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకే మేము మా ఛానల్లో తెలుగు డబ్బుడు మూవీస్ మీద 2 వీడియోస్ చేశాం. ఇక మీద కూడా వీడియోస్ చేయబోతున్నాం. మీరు ఇంకా ఆ వీడియోస్ని కూడా చూడకపోతే వెంటనే ఆ మూవీస్ని కూడా చూసేయండి. ఒకవేళ చూసేసి ఉంటే ఈ వీడియోలో మేము కొన్ని కొత్త హాలీవుడ్ తెలుగు డబ్బుడు మూవీస్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ మూవీస్లో కొన్ని మూవీస్ యాక్షన్తో అదరగొడితే మరికొన్ని మూవీస్ థ్రిల్తో ఎగ్జైట్ చేస్తాయి. సో మూవీ లవర్స్, ఈ వీడియోలో మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో దొరికే అమేజింగ్ తెలుగు డబ్బుడు మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కానీ దానికంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నెంబర్ 10 రెడ్ లైన్. గుడ్ కార్స్ విల్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి అండ్ గ్రేట్ కార్స్ విల్ జస్ట్ గెట్ యూ ఇంటూ ట్రబుల్. అంటే మంచి కార్లు మన లైఫ్ ని ఈజీ చేస్తాయి, కానీ అద్భుతమైన కార్లు మన జీవితాలను ఇబ్బందుల్లో పడేస్తాయనే మీనింగ్ తెలియజేయడమే ఈ మూవీ యొక్క మెయిన్ మోటివ్. కార్లో అండ్ జేసన్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. కార్లో ఒక మెరైన్ ఆఫీసర్, తమ్ముడు జేసన్ ఒక రేసర్. వీళ్ళిద్దరికి ఒక మావయ్య ఉంటాడు, అతనే మైకెల్. మైకెల్ ఒక గ్యాంబ్లర్, రేస్ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవడం, దొంగ నోట్లు తయారు చేయటం, ఇంకా ఎన్నో అనెథికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అంకుల్ మైకెల్ అంటే కార్లోకి పీకల దాకా కోపం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నాశనం అవడానికి కారణం కాబట్టి. అంతేకాకుండా తన తమ్ముడు జేసన్ లైఫ్ని రిస్క్లో పెట్టి తన రేస్లో డ్రైవర్గా వాడుకుంటాడు. ఇన్అడ్వర్టెంట్లీ ఒక రోజు రేస్లో జేసన్ చనిపోతాడు. తన తమ్ముడు చావుకు కారణమైన అంకుల్ మైకెల్ని కారులో ఎలా చంపాడు, అంతేకాకుండా అతని దగ్గర కిడ్నాప్ అవ్వబడిన తన గర్ల్ ఫ్రెండ్ నటాషాని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఇంక ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే స్పెక్టాక్యులర్ రేసింగ్ అట్మాస్ఫియర్స్, కటింగ్ ఎడ్జ్ రేసింగ్ సీన్స్ అండ్ ఇన్క్రెడిబుల్ కిక్నిచ్చే ఫైట్స్. సో మూవీ లవర్స్, మీరు కనుక టైం పాస్కి ప్రైమ్ వీడియోలో మంచి రేసింగ్ మూవీ చూడాలనుకుంటే తెలుగులో అవైలబుల్గా ఉన్న ఈ రెడ్ లైన్ మూవీని వెంటనే చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 9 గ్రింగో. ఓ సినిమా స్క్రీన్ ప్లేని థ్రిల్, యాక్షన్, కామెడీ, సడన్ ట్విస్ట్స్ అండ్ ఎమోషన్తో స్క్రీన్ మీద చూపిస్తే అదే ఈ గ్రింగో మూవీ. అసలు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో హీరో ఉండే సిచ్యువేషన్ ఎమోషనల్గా మూవీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. హెరాల్డ్ తన ఫ్రెండ్ కంపెనీలో ఒక ఎంప్లాయీ. చుట్టూ ఉన్న వాళ్ళంతా హెరాల్డ్ని చాలా చిన్న చూపు చూస్తుంటారు. దానికి తోడు హెరాల్డ్ వైఫ్కి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఇలాంటి హారబుల్ సిచ్యువేషన్స్లో ఉన్న ఒక వ్యక్తిని మాఫియా కిడ్నాప్ చేస్తే అసలు వింటుంటేనే సినిమాని చూసేయాలనిపిస్తుంది కదా. ఇది మాత్రమే కాకుండా ఈ స్క్రిప్ట్లో ఇంకో వండర్ఫుల్ విషయం ఏంటంటే ఇలాంటి క్రైమ్, థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ మూవీలో కామెడీని మిక్స్ చేయడం అల్టిమేట్ అని చెప్పొచ్చు. సో ప్రైమ్ వీడియోలో ఈ గ్రింగో ఇచ్చే మంచి ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8 లోగన్ లక్కీ. ఇదొక మిస్చ్యూయస్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ డైరెక్టర్ స్టీవెన్ సోడర్న్బర్గ్ ఈ మూవీని ఎంత యానిమేటెడ్గా తీశారంటే అది ఈ మూవీ చూస్తే గానీ అర్థం కాదు. ప్లాట్ ఏంటంటే వర్జీనియాలో లోగన్ అనే ఒక అన్లక్కీ ఫ్యామిలీ ఉంటుంది. ఈ లోగన్ ఫ్యామిలీ యొక్క బాధలు వర్ణనాతీతం. ఫ్యామిలీలో ఒక అన్న, తమ్ముడు అండ్ ఒక చెల్లి ఉంటారు. అన్నకేమో కాలు విరిగిపోతుంది, తమ్ముడికేమో చెయ్యి ఉండదు. వీళ్ళిద్దరూ క్రిపుల్స్ అండ్ పోవర్టీ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాకుండా వీళ్ళ ఫ్యామిలీ ఎంత అన్లక్కీ అంటే గతంలో వీళ్ళ ఫ్యామిలీకి పెద్ద లాటరీ తగులుతుంది అండ్ లాటరీ తీసుకునే లోపే టికెట్ పోతుంది అండ్ వీళ్ళ తాతయ్య పెద్ద వజ్రాల మూటనే పోగొట్టుకుంటాడు అండ్ వీళ్ళుండే ఇల్లు కూడా కూలిపోతుంది. ఫైనల్లీ వీళ్ళ పేరెంట్స్ కూడా చనిపోతారు. ఆస్టాన్సిబుల్లీ ఇంత అన్లక్కీ ఫ్యామిలీ ఈ భూమి మీద ఇంకోటి ఉండదనిపిస్తుంది. ఈ ఇబ్బందుల నుండి బయటపడటానికి అండ్ ఆల్సో వీళ్ళ లక్ని మళ్ళీ పరీక్షించుకోవడానికి వీళ్ళొక హైస్ట్ని ప్లాన్ చేస్తారు. అండ్ ఐరానికల్లీ ఇది మామూలు దొంగతనం కాదు. ఇప్పటిదాకా మనం చూసిన హైస్ట్ సినిమాలకి క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటుంది. ఈవెన్చువల్లీ ఈ లోగన్ ఫ్యామిలీ ఈ హైస్ట్ని ఎలా చేశారు అండ్ వీళ్ళకి లక్ తిరిగి వచ్చిందా లేదా అనేదే ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మన జేమ్స్ బాండ్ డానియల్ క్రైగ్ ఈ మూవీలో జనరేట్ చేసే హిలేరియస్ కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది. సో మూవీ లవర్స్, మీరు కనుక ఒక మంచి అమేజింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మూవీని వెంటనే చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 7 క్రిమినల్. ఇది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్. అమెరికన్ సిఐఏ ఒక పెద్ద టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి బిల్ పోప్ అనే పోలీస్ ఆఫీసర్ మెమరీస్ని జెరికో స్టీవర్డ్ అనే క్రిమినల్ బ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఎలా సక్సెస్ అయ్యారనేదే ఈ మూవీ ప్లాట్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇన్స్పిరేషన్ ఈ మూవీనే. పోలీస్ ఆఫీసర్ మెమరీస్తో, స్కిల్స్తో క్రిమినల్ జెరికో స్టీవర్డ్ ఏం చేశాడు, సిఐఏ ఈ ఆపరేషన్లో సక్సీడ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఈ క్రిమినల్ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండే యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. సో మూవీ లవర్స్, ఈ సైఫై యాక్షన్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ నెంబర్ 6 ద కొరియర్.
అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉన్న యాక్షన్ థ్రిల్లర్స్లో ఈ కొరియర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో ఉండే కటింగ్ ఎడ్జ్ బైక్ చేసింగ్స్ కానీ, హీరోయిన్ పర్ఫామ్ చేసే ట్రమండస్ ఫైట్స్ కానీ, విలన్స్ యొక్క రిలెంట్లెస్ హాస్టిలిటీ కానీ ఒక్కసారి కూడా కళ్ళు ఆర్పనివ్వవు. మూవీ ప్లాట్ ఏంటంటే, ఎజిగ్యుయల్ మ్యానింగ్స్ అనే ఒక డేంజరస్ గ్యాంగ్స్టర్ తను చేసిన క్రైమ్స్ ని విట్నెస్ చేసిన నిక్ అనే అతన్ని కోర్టులో సాక్ష్యం చెప్పనివ్వకుండా ఉండాలని అంతం చేయడానికి ఒక హైలీ ప్రొఫెషనల్ క్రిమినల్ గ్యాంగ్ ని అపాయింట్ చేస్తాడు. విలన్స్ నిక్ని చంపడానికి నిక్కుండే చోటుకి ఒక ప్యాకేజ్ ని డెలివరీ ఇవ్వడానికి ఒక కొరియర్ గర్ల్ ని అపాయింట్ చేస్తారు. అమాయకమైన నిక్ మీద దాడి చేస్తున్న విలన్స్ని చూసి కొరియర్ విలన్స్ మీదకి తిరగబడుతుంది. ఇంకిక్కడి నుండి కొరియర్ నిక్ని ఎలా విలన్స్ దగ్గర నుండి కాపాడింది అనేదే మూవీ ప్లాట్. ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి గ్యారీ ఓల్డ్మ్యాన్ ప్రెజెన్స్. స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆయన యాక్టింగ్తో స్క్రీన్ యొక్క రిచ్నెస్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. కొరియర్గా యాక్ట్ చేసిన ఓల్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఫినామినల్ అని చెప్పొచ్చు. సో మూవీ లవర్స్, డోంట్ మిస్ దిస్ ట్రెమెండస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ థ్రిల్లర్ ఇన్ అమెజాన్ ప్రైమ్. నెక్స్ట్, నెంబర్ 5, ద అన్హింజ్డ్. ఇది ఒక బ్రెత్ టేకింగ్, డ్రెడ్ఫుల్ అండ్ సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, రెడ్ లైట్ వేసినా కానీ ఎవరూ లేరని వెళ్ళిపోవటం, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళు ఇదేం పెద్ద తప్పు కాదు అనుకుంటారు. కానీ వాళ్ళ వల్లే సొసైటీలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పైగా లా కూడా వీటిని పెద్ద తప్పుగా భావించదు, చాలా తక్కువ శిక్ష వేస్తుంది. ఇమాజిన్ ఫర్ ఏ మూమెంట్, వాట్ ఇఫ్ ఇలాంటి చిన్న చిన్న తప్పులకు కూడా ఉరిశిక్ష వేస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఇది చాలా రిలెంట్లెస్గా అండ్ అన్ఫెయిర్గా ఉంది కదా. బట్ ఇలా చేస్తే కనుక సమాజంలో ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న తప్పులు చేయడానికి కూడా భయపడతారు. ఆల్మోస్ట్ ఈ మూవీలో ఇదే జరుగుతుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి భరించలేక ఒక రగిలిపోయే అగ్నిగొండంలా అత్యంత కిరాతకంగా మూర్ఖుడిగా మారుతాడు ఒక వ్యక్తి. రేచల్ అనే ఒక ఫ్యామిలీ లేడీ తన లైఫ్లో ఉన్న టెన్షన్స్ వల్ల ఒబ్సెస్డ్ అయిపోయి ఉంటుంది. ఒకరోజు తన కొడుకు స్కూల్ టైంకి లేట్ అవుతుందని ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చిన్న తప్పు చేసి ఈ వ్యక్తికి కనపడుతుంది. హార్న్ మామూలుగా కొట్టకుండా కొంచెం ఓవర్గా కొడుతుంది, అంతే. ఈ చిన్న తప్పును పట్టుకొని ఈ వ్యక్తి రేచల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈమెకు సమాజానికి గుణపాఠం చెప్పడం కోసం ఈమె లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపడం మొదలు పెడతాడు. రేచల్ ఇతని బారి నుండి తన ఫ్యామిలీని ఎలా రక్షించుకుందనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఇలాంటి డైబాలికల్, డెవిలిష్ అండ్ గ్రంపీ క్యారెక్టర్లో నటించిన రసల్ క్రో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఫినామినల్ అని చెప్పొచ్చు. సో మూవీ లవర్స్, మీరు గనక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక మూవీని సీట్ ఎడ్జ్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ అన్హింజ్డ్ మూవీకి హింజ్ అయిపోండి. నెక్స్ట్, నెంబర్ 4, అన్ట్రేసబుల్. అసలు ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, సైబర్ క్రైమ్స్ని సీరియల్ కిల్లింగ్స్తో లింక్ చేసి అసలు విలన్ చేసే కిల్లింగ్స్ని చాలా బ్రూటల్గా, రాగా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అవుట్ అండ్ అవుట్ థ్రిల్తో సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే మూవీ ఈ అన్ట్రేసబుల్. అసలు ఈ మూవీ స్క్రీన్ ప్లేని డిజైన్ చేసిన విధానం సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఒక పక్క థ్రిల్తో, ఇంకో పక్క అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్ అండ్ సోషల్ మీడియా వల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ని ఎమోషనల్ టచ్తో థాట్ ప్రొవోక్ చేసే మూవీనే ఈ అన్ట్రేసబుల్. మంచి స్క్రీన్ ప్లేనే కాకుండా మంచి మెసేజ్ని కూడా కన్వే చేస్తుంది. సో డోంట్ మిస్ దిస్ థ్రిల్లింగ్ కాన్సెప్చువల్ ఫిల్మ్ అన్ట్రేసబుల్. నెక్స్ట్, నెంబర్ 3, వరల్డ్ వార్ Z. ప్రజెంట్ వరల్డ్ అనే క్యాటాస్ట్రాఫీకి కొంచెం సిమిలర్గా ఉండే మూవీ ఈ వరల్డ్ వార్ Z. ప్రస్తుతం కరోనా వైరస్ లాగా వరల్డ్ మొత్తం జాంబీ వైరస్ అటాక్ అయితే అప్పుడు ఈ వరల్డ్ని ఒక నార్మల్ రిటైర్డ్ సోల్జర్ అయిన హీరో ఎలా కాపాడాడు అనేదే ఈ మూవీ స్టోరీ. పర్సనల్గా నేనైతే ఈ మూవీని థియేటర్లో చూసినప్పుడు ఈ మూవీలోని థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ని చూస్తూ స్టన్ అయిపోయాను. అసలు ఇజ్రాయెల్లో జరిగే థ్రిల్లింగ్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్లో సైలెన్స్తో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసిన విధానం ఖచ్చితంగా మీకు బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందనడంలో డౌట్ లేదు. సో మూవీ లవర్స్, అసలు జాంబీ థ్రిల్లర్స్లో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే మూవీ ఈ వరల్డ్ వార్ Z. సో డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. నెక్స్ట్, నెంబర్ 2, ట్రైన్ టు బుసాన్. వరల్డ్ వార్ Z మూవీ థ్రిల్తో స్టన్ అయ్యేలా చేస్తే ఈ ట్రైన్ టు బుసాన్ మాత్రం గుండెల్ని పిండేసే ఎమోషన్తో కంట తడి పెట్టిస్తుంది. ఈ మూవీ కూడా జాంబీ థ్రిల్లర్ మూవీయే. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, బుసాన్కి ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే సడన్గా కొరియాలో జాంబీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ట్రైన్లో ఉండే ప్యాసింజర్స్ ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. మూవీ స్టార్ట్ అయిన 15 minutes నుండి క్లైమాక్స్ సీన్ వరకు కళ్ళు తిప్పుకొనేవద్దు, ఆ రేంజ్ థ్రిల్నిస్తుంది ఈ మూవీ. ఎలాగో తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకా స్క్రీన్ ప్లేలో డీప్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. మీరు గనక ఒక హార్ట్ మెల్టింగ్, ఎమోషనల్, సర్వైవర్ థ్రిల్లర్ని చూడాలనుకుంటే ఈ ట్రైన్ టు బుసాన్ ఇచ్చే అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్, నెంబర్ 1, ద మోస్ట్ థ్రిల్లింగ్, ఎగ్జైటింగ్ అండ్ మైండ్ బెండింగ్ మూవీ ఆఫ్ ద వరల్డ్,
టెనెట్. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్లో ద మోస్ట్ క్రిటికల్ స్క్రీన్ ప్లే ఈ టెనెట్ రిలీజ్ అయ్యే ముందు వరకు ఆ ప్లేస్ మొమెంటో తీసుకుంది. మొమెంటోని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ టెనెట్ మూవీని కంప్లీట్గా అర్థం చేసుకోవటం మాత్రం చాలా కష్టం. నోలన్ ఈసారి స్క్రీన్ ప్లేలో ప్యారలల్ నరేషన్ కాకుండా డైరెక్ట్ కాన్సెప్ట్లోనే ప్యారలల్ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేశారు. అసలు ఈ కథని ఒక్క మాటలో చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని టెనెట్ అనే సీక్రెట్ సంస్థ ఎలా ఆపిందనేదే ఈ మూవీ కథ. క్రిస్టోఫర్ నోలన్ అన్ని మూవీస్ మేకింగ్ ఒకలాగుంటే ఈ మూవీ మేకింగ్ మాత్రం అసలు ఎలా తీశారని వండర్ అయిపోతాం. క్లైమాక్స్ వార్లో బాంబ్స్ రివర్స్లో పేలడం, అసలు మామూలుగా ఒక సీన్ని ఎడిట్లో రివర్స్ చేస్తే మొత్తం క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ అంతా రివర్స్ అవుతుంది. కానీ ఈ మూవీలో మాత్రం క్యారెక్టర్స్ రివర్స్ అయినా చుట్టూ ఉన్న వరల్డ్ ఫార్వర్డ్ అవడం చూస్తూ ఈ మేకింగ్కి స్టన్ అయిపోతాం. సో మూవీ లవర్స్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ టెనెట్, బట్ ట్రై టు ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెనెట్. మేము క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ మొత్తం మా ఛానల్లో ఒక ప్లేలిస్ట్లా తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా ఇలాంటి అవుట్ స్టాండింగ్ తెలుగు డబ్బుడు మూవీస్ కోసం మా సినీ క్లాసిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీస్లో ఏ మూవీని మీరు చూడబోతున్నారో ఒకవేళ చూసుంటే ఆ ఎక్స్పీరియన్స్ని మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.